ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వీకెండ్ ఎమ్మెల్యే అని ప్రజల కోసం మాట్లాడే తీరిక ఆయనకు లేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సిరిసిల్లలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించారు. సిరిసిల్ల చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో భారీ జెండా ఆవిష్కరించారు. మరిక ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సెస్ను తీసేసిన రైతు డిస్కం పెడతామన్నటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం బంద్ చేశాడని, మరిక ఆయనను ప్రజలే పోరాటానికి సిద్ధం చేయాలని చెప్పేసి తెలిపారు. కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేకపోయారని చెప్పేసి అన్నారు. అక్రమ సంపాదన కోసం నేరెళ్లలో ఎస్సీ బీసీలను ఘోరంగా కొట్టించాడని చెప్పేసి ఆరోపించారు. వాళ్లకు అండగా ఉంటానన్నటువంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి మోసం చేశారని చెప్పేసి ఫైర్ అయ్యారు. నేరెళ్ల బాధితులకు అండగా ఉండి తాను కూడా న్యాయం చేసి చూపిస్తానని చెప్పేసి ఆమె తెలియజేశారు. మరి సిరిసిల్లలో సెస్ అనే సంస్థ ఉండేదని దాన్ని గవర్నమెంట్లో కలిపేశారని చెప్పేసి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం డిస్కం ఏర్పాటు చేస్తామంటే కూడా దాని గురించి మాట్లాడలేదని చెప్పేసి దుయ్యబట్టారు. ఆయన వీకెండ్లో వచ్చిపోయేటువంటి ఎమ్మెల్యే తీరిక లేక మాట్లాడలేదేమో అంటూ కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,08,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉండగా కేవలం 480 ఎకరాలకు మాత్రమే అందుతున్నాయని చెప్పేసి కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి తర్వాత కూడా తానేనని చెప్పుకునే ఇక్కడి ఎమ్మెల్యే నీళ్లు ఎందుకు తీసుకురాలేకపోయారని చెప్పేసి ప్రశ్నించారు. అలాగే వేములవాడలో ఇంకా 77,000 ఎకరాలకు కాళేశ్వరం నీరు అందాల్సి ఉందన్నారు. మరిక సిరిసిల్ల పద్మశాలి ముద్దుబిడ్డల అడ్డా అని చెప్పేసి కూడా కొనియాడినటువంటి కవిత ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించి న్యాయం చేస్తానన్నటువంటి ఎమ్మెల్యే మాట తప్పారని చెప్పేసి విమర్శించారు. వర్కర్ టు ఓనర్స్ పథకం పూర్తి చేయకపోవడం వల్లే చేనేత కార్మికులు ఇప్పటికీ వలసలు వెళ్లాల్సి వస్తోందని, మరి సిరిసిల్లలో కార్మికులు ఉంటే వేములవాడలో యారన్ డిపో పెట్టి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డారు. తమ పార్టీ జెండాలోని పసుపు రంగు ఆడబిడ్డలకు, నీలం రంగు శ్రామికులు, కార్మికులు, ఎస్సీ ఎస్టీలకు సూచిక అని చెప్పేసి తెలియజేశారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు విద్య వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు చేయకూడదనే పంతంతో ఉచిత విద్య వైద్యం అందించాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరి ఇక యువత స్వయం ఉపాధి కోసం అయితే 2 నుంచి 20 కోట్ల వరకు కూడా రుణాలు ఇస్తామని చెప్పేసి అయితే హామీ ఇస్తా ఉన్నారు. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో అయితే పేగు బంధాన్ని తెంపేసుకుందని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ పైన మాట్లాడడం లేదని చెప్పేసి విమర్శించారు. తొమ్మిదేళ్లైనా కూడా నేరేళ్ల దళిత బీసీ బాధితులకు న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ అక్రమ సంపాదనతో కళ్ళు మూసుకుపోయి బాధితులను పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా కవిత అయితే ఆరోపించారు. మరి కేంద్ర రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ల వద్ద అయితే పెండింగ్లో ఉన్నటువంటి ఈ కేసుల విచారణ జరిగేలాగా అయితే బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇక మరి తానే స్వయంగా వారం రోజుల్లో అయితే నేరేళ్ల బాధితులను కలిసి అండగా ఉంటానని చెప్పేసి కూడా భరోసానిచ్చారు. ఇక మరి పాంచజన్యం పేరుతో 5 అంశాలను తీసుకొని ధర్మం వైపు నిలబడతామని చెప్పేసి మరి సిరిసిల్లలో టీఆర్ఎస్ గెలిచే వరకు కూడా మళ్ళీ వస్తూనే ఉంటానని చెప్పేసి స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అయితే తెచ్చినటువంటి యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాన్ని వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒక పక్క రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీకెండ్ ఎమ్మెల్యే గారు, ఆయన రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి కూడా మీరే సిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయన బంద్ పెట్టి నువ్వు యుద్ధం చేసుడు. పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన వచ్చి మాట్లాడితే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ తల్లి బొమ్మ మారిస్తే కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలతోని పేగుబంధం తెంపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు.
అందుకే టిఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది, మీ ఆడబిడ్డ పార్టీ వచ్చింది. ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను సిరిసిల్ల దాకా వచ్చిన. ఇది మొదటి జెండా, మొదటి అడుగు. కానీ మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. ఎప్పటిదాకా వస్తా? ఈ సిరిసిల్లలో మన టిఆర్ఎస్ జెండా ఎగిరే వరకు వస్తాం. ఖచ్చితంగా సిరిసిల్లలో టిఆర్ఎస్ జెండా ఎగిరేసి తీర్థమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ